కాబట్టి ఇటువంటి కంపెనీలో మార్కెటింగ్ చేయడం చాలా అదృష్టం అండి. వీటన్నిటి మించి మార్కెటింగ్ రంగంలోకి రావడమే ఒక అదృష్టం. కానీ ఇందులో రావాలి అంటే ఒక మార్కెటింగ్ రంగంలో కొన్ని వాల్యూస్ కూడా అవసరం అండి. ఈ రోజున వీటన్నిటికి మించి ఒక సంస్థ ఏర్పాటు చేయాలి. 1,00,00,000 కోట్ల రూపాయలు ఉంటాయి మన దగ్గర. ఇమ్మడి నేను కంపెనీ స్టార్ట్ చేస్తానని చెప్పేసి స్టార్ట్ చేసామనుకోండి, ఏం కావాలి దానికి? ముందు అన్నిటికి మించి భవిష్యత్తులో నమ్మకంగా ఉండాలి. దానికి సరిపడా మన దగ్గర క్వాలిటీస్ ఉండాలి. 100% ఏ కస్టమర్ కూడా ఇబ్బంది పెట్టకూడదు. పర్ఫెక్ట్ గా వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలి. ప్రతి అసోసియేట్ కూడా ఆన్ టైం కమిషన్ ఇవ్వాలి. 100% డెవలప్మెంట్ కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, ఏదైతే చెప్పామో అది గ్యారెంటీకి ఇవ్వాలి. ఇవన్నీ కలగలుపుకొని నువ్వు సక్సెస్ రూట్లో వెళ్తున్నప్పుడు సక్సెస్ అవుతావు. ఓన్లీ నీ దగ్గర డబ్బు ఉన్నంత మాత్రాన, నీ దగ్గర ఒక అందంగా ఉన్నంత మాత్రాన, నీ వెనక బ్యాక్గ్రౌండ్ ఉన్నంత మాత్రాన సక్సెస్ అవ్వవు. అవుతామండి. 4 రోజులు ఊపుతావు, తర్వాత ఏమవుతుంది? పడుకుంటావు, ఎక్కడ చోట తప్పులు చేస్తావు. కాబట్టి ఇక్కడ మార్కెటింగ్ చేసే వ్యక్తికి కూడా చాలా క్వాలిటీస్ అవసరం అండి. నువ్వు లీడర్గా ఎదగాలన్నా, 10 మంది కస్టమర్ నీ వెనక రావాలన్నా, నిన్ను నమ్మాలన్నా కూడా ముందు మెయిన్ క్వాలిటీస్ అవసరం. చాలా మంది అనుకుంటారు, ఎన్ని డబ్బులు కావాలి కానీ. డబ్బులు ఈ రోజు మాత్రమే ఉంటాయండి. డబ్బులు వస్తాయి, నేను కాదట్లా. ఒకసారి వస్తాయి, 2 సార్లు వస్తాయి. కొంతమంది ఏంటి టీంలో ఒక కస్టమర్తో ఆన్లైన్ మార్కెటింగ్ చేసో లేకపోతే పక్కింటి రోజులు ఆ ఎదుటి రోజులు కొనిపిస్తారు. తర్వాత ఒక్కసారి మన సైట్కి వెళ్ళి ఒకసారి చూపిస్తారని కానీ ఫోన్ నిలిచేది బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తారు. లేదా ఒక 10 కాల్స్ ఎక్కువైంది ఫోన్ నెంబర్ మార్చేస్తారు. ఇలా ఉంటే నువ్వు లైఫ్లో ఎక్కడ సక్సెస్ అవుతుందో చెప్పండి. కస్టమర్కి మనం 100% సర్వీస్ ఇవ్వగలగాలి. 100% వాళ్ళకి భరోసా ఉండగలగాలి. అప్పుడే నీకు ఎన్ని రిస్కులు వచ్చినా సరే అర్థం చేసుకోగలుగుతాడు. తర్వాత అతను ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే నీ తీసుకెళ్ళి చూపించండి. సైట్లో ఏదంటే ట్రాన్స్పరెంట్గా ఉండండి. కంపల్సరీ మేము విలువ చేస్తారు. ఒకవేళ ఈ వ్యాపారాలు కావచ్చు, ఇంకో వ్యాపారాలు కావచ్చు ఉన్నప్పుడు నీకు సమస్య వచ్చినప్పుడు ఇంకోసారి వెళ్ళి వాళ్ళతో మాట్లాడినప్పుడు కంపల్సరీ మిమ్మల్ని విలువ చేస్తారు. ఒకేసారి నువ్వు స్విచ్ ఆఫ్ చేసి వాళ్ళు కనపడలేదు అనుకోండి, నీ అంతా లేదా నా అంతో దుర్మార్గులు కావచ్చు, ఒక దొంగ కావచ్చు, వాళ్ళ దృష్టిలో ఎన్ని పేర్లుంటే అన్ని పేర్లు పెట్టి పిలిచి శాపనార్థాలు పెడతా ఉంటారు. అవునా కదా? ఆ ప్లేస్లో మనం ఉన్నా కూడా అంతే కదా, ఎదురు వ్యక్తి మీద. కాబట్టి ఇటువంటి క్వాలిటీస్ ఉండాలండి. ఆ విధంగా మీకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఒక నవీసాయి కంపెనీ అనేది ఎన్ని ప్రాబ్లం లేకుండా కూడా ఏ సమస్య వచ్చినా సరే కంపెనీ భరిస్తూ ఎక్కడ అసోసియేట్కి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తున్న కూడా కంపెనీ నవీసాయి ప్రాజెక్ట్ అండి. ఓకే సార్, ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి, మీరు ఇస్తారు. నిజంగా బయటికి వెళ్తే ముందు కస్టమర్లు ఎరసాలని చెప్పగానే ఆ కంపెనీ పోయింది సార్, ఈ కంపెనీ పోయింది, అక్కడ డబ్బులు మోసం చేశారండి, ఇక్కడ మోసం చేశారు, ఇంతవరకు చెట్లు లేవు, భూమి లేదు, రిజిస్ట్రేషన్ లేవు, ఇలా మాయ చేస్తా ఉన్నారు సార్. మేము చెప్పినా కూడా నెగిటివ్ మాట్లాడుతూ ఉన్నారు. మరి ఎన్ఎస్పి కంపెనీ అనేది వాళ్ళ గొంతు చించుకొని మాట్లాడుతూ ఉన్నారు. రేపు కూడా మీది కూడా మునిగి కూడా ఈ పడవే కదా, లేకపోతే ఇది కూడా బిసాలు ఎత్తేసేదే కదా. అంతేకాదు 90 పోయిందంటే మీరు 10 కూడా పోతాయనే కదా అర్థం. మన ఆలోచన కూడా అలాగే ఉంటుంది కదా. అంటే ఈ విధంగా మన ఆలోచనలు ఉంటాయి. ఎందుకంటే కస్టమర్కి చెప్పగానే ముందు ఎందుకు వచ్చే బాధ అవసరమా, ఎన్ఎస్పీలో తొక్కలేదు శుభ్రంగా మామూలుగా ఏదైతే ఉందో దానికి వెనక్కి వెళ్ళిపోతే పోలా, అవసరమా నాకు రిస్కులు. ఒక ఆయన అంటాడు, నువ్వు వెళ్తున్నావు, రేపు కనుక ఆ కంపెనీ కనుక మెయింటైన్ చేసే ప్రాబ్లం జరిగిందనుకో నీ ఇంటి మీద వచ్చి పడతావు, బయట దాపడంతో సావా నువ్వు అనగానే ఏమో సావులో ఎందుకు ఎందుకు ఈ అవసరమా నాకు, ఆ 10,000 20,000 వచ్చేది ఉద్యోగమో లేకపోతే ఏదో పని ఉందో అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు ఈరోజు. ఎందుకంటే చాలా మంది పోటీ రోజు ప్లాన్ చేసి కూడా వెనక్కి వెళ్ళిపోతా ఉన్నారు చాలా మంది మిత్రులు. నేను ఒకటే చెప్తున్నానండి, సక్సెస్ అవ్వాలి అంటే నువ్వు ఏం చేసినా కూడా ఈ సమాజం నెగిటివ్ మాట్లాడుతుంది, పాజిటివ్గా మాట్లాడుతుంది. ఎందుకంటే నువ్వు బాగా సక్సెస్ అవుతున్నావు అనుకో, వాడు ఏదో చేసి సక్సెస్ అవుతున్నాడని నెగిటివ్ మాట్లాడతారు ఆన్లైన్ టైంలో. లేదు నువ్వు పెళ్లి దానికో ఆడంత పనికిమాలలో లేదు రా అంటాడు. అన్నేటోడు ఎలాగైనా అంటానే ఉంటాడు. క్లియర్గా నేను చెప్పేది ఏంటంటే ఈ రోజు ఎన్ఎస్పీ గురించి ఎవరైనా చెప్పినా కూడా ముందు మనం నమ్మాలి. అంటే ఎన్ఎస్పీ కంపెనీ కావచ్చు, రెడ్ షైన్ గురించి కావచ్చు, నిజంగా ఇది విలువగలదా ఎరచడం అనేది, ఎన్ఎస్పీ కంపెనీ నిజంగా ట్రస్ట్గా చేస్తున్నారా లేదా, దీని మీద మీరు క్లారిటీ తీసుకోండి. అంటే సైట్ చూడడం కావచ్చు, అవసరమైతే దీనికి కంపెనీ సంబంధించిన డాక్యుమెంటేషన్ తెప్పించుకొని మీరు దానికి సంబంధించి చర్చింగ్ చేయండి. ఎందుకంటే ఈ రోజున ప్రతి వ్యక్తికి కూడా ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది. ఎందుకంటే ఈ రోజున అమాయకులు అయితే ఎవరూ లేరు. ఈ ప్రపంచాన్ని చదివే స్థితిలో ప్రతి ఒక్కరు ఉన్నాం.
లేదు మనకు తెలియకపోయినా సరే తెలిసిన వ్యక్తి దగ్గర తీసుకెళ్ళి ఈ డాక్యుమెంటేషన్ కావచ్చు, భవిష్యత్తులో ఎక్స్టర్నల్ గురించి కావచ్చు తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత ఎన్ఎస్పి కంపెనీ మెయింటెనెన్స్ పక్కా ఉందా లేదా, అవసరమైతే 10 సైట్లు తిరగండి. లేకపోతే 19వ సైట్ అంటున్నారు, ఆ 18 సైట్లు కూడా తిరగండి. ఏదో ఒక సైట్ తీసుకెళ్తున్నారు బాగా డెవలప్ చేసి, మిగిలిన సైట్లు ఎట్లా ఉన్నాయో బిజినెస్ ట్రిక్స్ కదా, అందుకే దీన్ని తీసుకెళ్తున్నారేమో అనే ఇది కూడా లేకుండా అవసరమైతే మీరు బైక్ అయినా సరే వేసుకెళ్ళిపోయి, అవసరమైతే బస్కి వెళ్ళిపోయి ప్రతి సైట్ ఎన్ఎస్పి సైట్ ఎక్కడ తెలుసుకొని ఒక్కసారి ట్రస్ట్ చేయండి. ట్రస్ట్ ఒక్కసారి నమ్మిన తర్వాత ఎవడే నమ్మాల్సిన అవసరంలా, నిన్ను నువ్వు నమ్మితే 100% నువ్వు పెట్టుకున్న గోల్ 100% చేసి తీరుతావు. ఇందులో సందేహం లేదు, అవునా కదా? ఎందుకంటే నీ గురించి నేను నమ్మిన ఉపయోగం లేదు, నా గురించి మీరు నమ్మిన ఉపయోగం లేదు. మిమ్మల్ని మీరు కనుక నమ్మి కంపెనీని కనుక నమ్మితే 100% మీరు ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వరు. ఒకవేళ కస్టమర్ ఎక్కడైనా నెగిటివ్ మాట్లాడితే ఆ నెగిటివ్ సంబంధించి మీరు వారికి సమాధానం చెప్పగలుగుతారు. ఒకవేళ అతను వినకపోతే ఇంకో కస్టమర్ దగ్గరికి వెళ్తారు. కానీ మీ ప్రయాణం మాత్రం ఆగదు, భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఆగదు. అట్లా మీరు వెళ్ళాలి అంటే, పర్ఫెక్ట్ గా మీరు కోటీశ్వరుడు అవ్వాలంటే ఓన్లీ వన్ నవ్యసాయి ప్రాజెక్ట్ అండి. ఎందుకంటే మీకున్న డౌట్ కూడా కావచ్చు, ముందు మనం ఏమవుతున్నాం సార్ ఒకటి కస్టమర్లకి భూమి భారతదేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, ఎక్కడైనా సరే భూమి కొంటే భవిష్యత్తులో పెరుగుతుందా లేదా? పెరుగుతుంది. తగ్గుతుంది. ఎక్కడ భూమి వాల్యూ ఈ ప్రపంచంలో ఎక్కడైనా కావచ్చు, నేను కర్నూలు ఉంటా లేవు, భారతదేశం ఎక్కడైనా కావచ్చు, ప్రపంచంలో ఈ ప్రపంచంలో ఎక్కడ భూమి కొన్నా భవిష్యత్తులో 15 ఏళ్ళకో 12 ఏళ్ళకో లేదా 20 సంవత్సరాలకైనా సరే భూమి పెరుగుతుందా లేదా? నిజమే కదా? మరి ఇక్కడ మన లీగల్ గా ఉన్న భూమిని 100% మన లీగల్ని తీసుకొని ఎక్కడ ఇబ్బంది లేని భూమిని మనం ఒక కస్టమర్కి అమ్మితే భవిష్యత్తులో ఏమైనా ఇబ్బంది వస్తుందా? ఎంతో కొంత బ్యాంక్ ఇంట్రెస్ట్ అయినా వస్తుందా? నేను 5 రెట్లు పెరుగుద్ది 10 రెట్లు పెరుగుద్ది నేను చెప్పను, కానీ 100% ఈ ప్రపంచంలో ఎక్కడ పనికిరాని భూమి కొన్నా కూడా, ఈ పనికి రాని రోజున కొండలు కొన్నా కూడా భవిష్యత్తులో దానికి ఏదో రోజున ఇక్కడ వస్తాయి, అవునా కదా? దానికి ఏదో రోజు అనేది వస్తుంది. అటువంటిదే ఈ ప్రపంచంలో ఏకైక వాల్యూ ఉన్నది ఓన్లీ వన్ ప్రొడక్ట్, ఓన్లీ భూమి మాత్రమే. మరి అటువంటి భూమి ఉన్నప్పుడు మనం ఎందుకు పెట్టుకోవాలి చెప్పండి? థర్డ్ పార్టీ లేదు మన కంపెనీలో. ప్రతి సైట్ కూడా కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని, అది ప్రతి కస్టమర్ కూడా కంపెనీ నుంచి ఒక డైరెక్టర్ మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తాడు. ఇవాళ రియల్ ఎస్టేట్ రంగంలో, ఫార్మాట్స్ రంగంలో కావచ్చు, ఎక్కువ మంది బిజినెస్ చేస్తారు. అంటే బిజినెస్ ఏంటంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించే విధంగా రియల్ ఎస్టేట్ అని చెప్పి చేస్తూ ఉంటారు. అది ఎలా? రైతులైతే ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకి 1/4 అగ్రిమెంట్ డబ్బులు ఇచ్చి, మిగిలింది వాళ్ళతో కస్టమర్ రిజిస్ట్రేషన్ చేయించి పూర్తిగా అన్ని వాళ్ళు డబ్బులు కట్టే విధంగా మాట్లాడుకొని ఆ విధంగా ముందుకు వెళ్తుంటారు. కానీ ఎన్ఎస్పి కంపెనీ టోటల్ అమౌంట్ కట్టి టోటల్ రిజిస్ట్రేషన్ చేయించుకొని కంపెనీ పేరు మీద ఆన్లైన్ చేయించుకొని తర్వాత డెవలప్మెంట్ చేసి ఆన్లైన్ చేయించుకున్న తర్వాత మాత్రమే ప్రతి కస్టమర్కి కూడా కంపెనీ రిజిస్ట్రేషన్ చేస్తుంది. అటువంటి కంపెనీ ఓన్లీ వన్ మన భారతదేశంలో లీగల్గా వెళ్తున్న కంపెనీ ఓన్లీ వన్ మాత్రమే. మరి అలాంటప్పుడు మనం భూమి మీద ఎందుకు భయపడాలండి? కొంతమంది అంటుంటారు, అరే దెన్ని కూడా ఎక్కడ అక్కడ చాలా తక్కువ 50,000 లక్షల రూపాయలు వస్తాయి కొండల్లో భూములు, అటువంటి భూములు తీసుకుని 30 లక్షలు 30 లక్షలు అమ్ముతున్నారు. ఎంత దారుణం తెలుసా? ఇదంతా ఒక మాఫియానో లేకపోతే ఏదో ఉంది, ఏదో రకరకాలు చెప్తా ఉంటారు, అవునా కదా? అది ఎప్పుడు భూమి పెరగాలి అని ఒకటే చెప్తున్నాండి. ఈ రోజున మంచి భూమి, అగ్రికల్చర్ ల్యాండ్ భూమి, రిజిస్ట్రేషన్ అయ్యే భూమి, లీగల్ గా పర్ఫెక్ట్ ఉన్న భూమి, దాంట్లో వాటర్ సోర్స్ ఉండే విధంగా భూమి, ప్రతిదీ పర్ఫెక్ట్ ఉన్న భూమి ఈ రోజు మినిమం